స్వతంత్ర సమరయోధుడు లహూజీ సాల్వే జయంతిని రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివాస్ గా ప్రకటించాలని మాంగ్ సమాజ్ డిమాండ్ చేసింది. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతిలో లహూజీ రఘోజీ సాల్వే 231వ జయంతి వేడుకలను మాంగ్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రాంతిపిత గురువర్య లహూజీ సాల్వే పుస్తకాన్ని లహూజీ పాటను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం ఆవిష్కరించారు. లహూజీ సాల్వే చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వక్తలు. చేసిన పోరాటం చరిత్రలో రికార్డు కాలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆయనకు సంబంధించిన ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరగటం లేదు. అందుకే తులసి చేసిన ఈ ప్రయత్నం ఒక వీరుణ్ణి ఈ తెలుగు ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది మన బాధ్యత. మన తాతలు ముత్తాతలు చేసిన పోరాటం అపూర్వమైన పోరాటం, అద్వితీయమైన పోరాటం. ఆ పోరాటం కనుమరుగైపోయింది. ఆ పోరాటం ముందుకు వస్తే క్షత్రియుల పోరాటం నిలబడదు, మన ముందు బ్రాహ్మణుల పోరాటం నిలబడదు. అందుకే వాళ్ళ పోరాటం, వాళ్ళ గొప్ప వాళ్ళు కావాలంటే మనం చేసిన పోరాటాన్ని రాయకుండా ఉంటే సరిపోతుంది, తెలవకుండా ఉంటే సరిపోతుంది. కనుక తెలవకుండా చేశారు, రాయకుండా చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చరిత్రని అన్ని భాషల్లోకి ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. ఆ ప్రయత్నాన్ని ఈ జయంతి సందర్భంగా తులసి చాలా తాపత్రయం ఉంది. ఆయన పే బ్యాక్ టు ద సొసైటీ, తిరిగి సమాజానికి మనం పే బ్యాక్ చేయాలి. మన జ్ఞానాన్ని ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, అదేవిధంగా మన ఆర్థికాన్ని కూడా ఇవ్వాలి. తులసి సామాజిక బాధ్యత కలిగిన వాడు కనుక నిరంతరం ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా సమాజాన్ని చైతన్యం చేయాలని, ఇలాంటి సభలు జరపాలని, పుస్తకాలు రావాలని, తర్వాత రిజర్వేషన్లు ప్రమోషన్లో రిజర్వేషన్లు రావాలని, రోస్టర్ సరిగ్గా అమలు కావాలని ఎన్నో ఆలోచనలు తన మిత్రులతో కలిసి సెక్రటరియట్లో చేస్తూ ఉంటాడు. కేవలం తన ఉద్యోగం, కుటుంబం మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతలో భాగంగా ఇవాళ ఒక రచయితగా మారి ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. ఆయన